అప్పగించుకోవాలి. మందిరంలో కనపడటం కాదు, ఎక్కడున్నా కూడా ప్రభువుకు నువ్వు కనపడాలి, ప్రభువులో నువ్వు ఉండాలి. నువ్వేం చేస్తున్నా సరే, ఏం మాట్లాడుతున్నా సరే, నేను ఒంటరిగా ఉన్నా, ఎవరు నన్ను చూడలేదు, మనుషుల కోసం బ్రతుకుతున్నావా, దేవుని కోసం బ్రతుకుతున్నావా? ఈ భూమి మీద మనం ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి, దేవుని రాజ్యం కొరకు బ్రతకాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని కుమారులంటే ఆయన శిక్షించేవారు దేవుని కుమారులు అవుతారంటే ఆయన కుమారులు ఆయనలాగా ఉంటారు, ఆయన పోలికలో ఉంటారు. యేసు ప్రభు స్వరూపాలు లేకపోతే జపదండలు ఇవన్నీ ఉంటాయి కదా, విగ్రహాలు ఇవన్నీ అవి కాదు. మనం ఇక చూసుకోవాల్సింది యేసు ప్రభులాగా నువ్వు జీవించి ఆయన క్రియలో నీలో ప్రజలకు తెలియపరచబడాలి. అది ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడున్నాడని మనకు తెలియాలి ప్రజలకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రభు ఎక్కడుంటాడంటే మనలోనే ఉంటాడు.